అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క రోజులో ఆపేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా కౌంటర్ ఇచ్చింది. ఉక్రెయిన్ సంక్షోభం ఒక్క రోజులో పరిష్కరించగలిగే అంశం కాదని ట్రంప్కు స్పష్టం చేసింది. యుద్ధంలో రష్యన్లు, ఉక్రెయిన్లు వేలాది మంది మరణిస్తున్నారని, తనకు అవకాశం ఇస్తే 24 గంటల్లోనే ఆ మారణ హోమాన్ని ఆపేస్తానంటూ 2023 మేలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ తొలిసారి అన్నారు. అప్పటి నుంచి ఎక్కడా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న ట్రంప్ పదే పదే ఇదే విషయాన్ని చెబుతున్నారు. గత వారం అమెరికా అధ్యక్షుడు బైడెన్తో జరిగిన డిబేట్లోనూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తావనకు వచ్చింది. అమెరికాలోనే బలమైన అధ్యక్షుడు, పుతిన్ గౌరవం పొందగలిగే వ్యక్తి ఉంటే అసలు ఉక్రెయిన్పై యుద్ధం జరిగేదే కాదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో ట్రంప్ వ్యాఖ్యలపై ఐక్యరాజ్య సమితిలోని రష్యా రాయబారి వాసిలీ నెబెంజా స్పందించారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఏప్రిల్ 2022లో ఇస్తాంబుల్ వేదికగా ఒప్పందం దాదాపు ఖరారు దశకు చేరుకుందని, అది సఫలీకృతమైతే యుద్ధం అప్పుడే ముగిసేదని నెబెంజా స్పష్టం చేశారు. అయితే ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్న పాశ్చాత్య దేశాలే ఆ ఒప్పందాన్ని చెడగొట్టాయని, రష్యాతో పోరాటం కొనసాగించాలని కీవ్ను ఎగదోశారని ఆరోపించారు. ఆ విషయాలన్నీ మర్చిపోయి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పుడు శాంతి ఒప్పందం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. పుతిన్ ప్రతిపాదించినట్లుగా ఉక్రెయిన్ వెంటనే కాల్పుల విరమణకు ముందుకు రావాలని నెబెంజా అన్నారు. 2022లో రష్యా ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఆ దేశ బలగాలను ఉపసంహరించుకోవాలని సూచించారు. పాశ్చాత్య దేశాల సైనిక కూటమి నాటోలో చేరబోమని ఉక్రెయిన్ హామీ ఇచ్చినప్పుడే యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడతాయని పేర్కొన్నారు. అయితే పుతిన్ ప్రతిపాదనను తిరస్కరించిన ఉక్రెయిన్ జెలెన్స్కీ తమ భూభాగాన్ని పూర్తిగా అప్పగిస్తేనే ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందిస్తామని కరాఖండిగా చెప్పేశారు. దీంతో రష్యా ఉక్రెయిన్ మధ్య మారణ హోమానికి ఇప్పట్లో తెరపడేలా సూచనలు కనిపించడం లేదు.